సొంత పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. నిన్న మొన్నటి వరకు అప్రతిహతంగా బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు సొంత వారే తిరుగుబాటు చేస్తున్నారు. కేంద్ర సంస్థలు వరుస దాడులు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శరణు కోరుతున్నారు మమతా బెనర్జీ. మరి టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా? గాంధీ కుటుంబాన్ని మమతా బెనర్జీ ఎందుకు కలుస్తున్నారు? అభిషేక్ బెనర్జీ విలీనానికి అంగీకరిస్తారా? బెంగాల్ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. హస్తం పార్టీలోకి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విలీనం కానుందన్న వార్తలు ఢిల్లీలో హల్చల్ చేస్తున్నాయి. సోనియా గాంధీతో మమతా భేటీ కావడం, మరుసటి రోజే లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో ఆమె మేనల్లుడు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమావేశమవడం వంటి పరిణామాలతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. తమ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కానుందన్న వార్తలను టీఎంసీ వర్గాలు ఖండిస్తున్నాయి. టీఎంసీ కాంగ్రెస్ తో బలమైన పొత్తును కోరుకుంటుందని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీతో అభిషేక్ బెనర్జీ గంటన్నరకు పైగా చర్చలు జరిపారు. సమావేశ వివరాలను మాత్రం వెల్లడించకపోవడంతో ఏదో జరుగుతుందంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ నుంచి విడిపోయి 1998లో మమతా టీఎంసీని స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీ పశ్చిమ బెంగాల్లో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మమతా బెనర్జీ ఢీలా పడ్డారు. ఆమె ఎప్పుడైతే ఓటమి వచ్చింది, ఆమెకు సోదరులందరూ వదిలేస్తున్నారు, ఆమెకి తెలియకుండా ఇప్పుడైతే ఈ గత 5-6 సంవత్సరాలు బట్టి ఇండియా అలయన్స్ కాంగ్రెస్ పార్టీ అందరితో విరోధంగా ఉన్నదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మీటింగ్ పెట్టించి ఢిల్లీ వెళ్ళాక ఈ భయానందోళనని చూసి మిత్రులు, సోకాల్డ్ మిత్రులు, విరోధీలే లోపల వాళ్ళందరూ కలిసి మమతా బెనర్జీకి ఇప్పుడు కొంచెం సైజ్ తగ్గించాలి, బుద్ధి చెప్పాలని అందరికీ ఆనందంగా చేశారు. ఈ పార్టీనే కలిపేస్తుంది, విలీనం చేస్తుంది, ఆ పుకాలు చాలా దూరం వెళ్ళిపోయింది. ఎంతవరకు వెళ్ళిందంటే బెంగాల్లో కూడా ఆమె పరపతి తగ్గిపోయింది. దీని గురించి ఢిల్లీలో పరపతి తగ్గిపోయింది. ఒక ఓటమికి ఇంత భయపడిపోతున్నారా? ఇన్ని సంవత్సరాలు ఆమె రాజకీయంలో ఉన్నారని తప్పకుండా ఈ మర్జర్ అనేది కాంగ్రెస్ పార్టీతో ఆమెను చాలా వరకు ఇమేజ్ డ్యామేజ్ చేసింది. ఇది చేయాలని చేశారు. ఆమెకు ఇప్పుడు భర్తీ చేసే స్థితి లేదు. ఎందుకంటే మర్జర్ అంటే ఊరుకునే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, కానీ పార్టీని తీసుకెళ్ళటం అంత సింపుల్ కాదు. లీగల్గా అది బయటకు వచ్చింది. సో అన్ని విధాలుగా మర్జర్ చేయలేదు. మర్జర్ చేస్తానని పుకారు వచ్చినందుకు ఆమె ప్రెస్టేజ్ దెబ్బతిన్నది. ఇది బీజేపీ చేసిందా, కాంగ్రెస్ చేసిందా అంటే అందరు చేశారు. తృణమూల్ను కాంగ్రెస్ లో విలీనం చేస్తే మమతా బెనర్జీకి కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అభిషేక్ బెనర్జీకి పదవి ఇస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ విలీన ప్రతిపాదన చేసినట్లు భావిస్తున్నారు. బీజేపీ నుంచి టీఎంసీపై రాజకీయ ఒత్తిడి పెరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో విలీనం జరిగితే ప్రతిపక్ష బలం పెరుగుతుందని, బీజేపీ నుంచి ఎదురయ్యే సవాలును ఎదుర్కోవడం సులభమవుతుందని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీ మాత్రం ఏమీ మాట్లాడలేదు. మరోవైపు మమతా బెనర్జీని బెంగాల్ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. 15 ఏళ్ల టీఎంసీ అరాచక అవినీతి పాలన ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడుతుందంటున్నారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ ను తుడిచివేయాలన్న లక్ష్యంతో ఒకప్పుడు మమతా పార్టీని చీల్చారని, దశాబ్దానికి పైగా తమను ఇబ్బంది పెట్టారంటున్నారు బెంగాల్ కాంగ్రెస్ నేతలు. దీంతో ఈ విషయంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. టీఎంసీ కాంగ్రెస్ లో విలీనమవుతుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనదని తేల్చి చెప్పారు. అటు టీఎంసీకి రోజుకో షాక్ తగులుతోంది. మమతపై తిరుగుబాటు చేస్తున్న ఆ పార్టీ లోక్సభ ఎంపీల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టీఎంసీ ఎంపీ సుష్మితాదేవ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మతో భేటీ అయ్యారు. 2021లో కాంగ్రెస్ నుంచి టీఎంసీలోకి చేరిన సుష్మిత ఇప్పుడు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. టీఎంసీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ కూడా తన రాజ్యసభ సీటుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటికీ 20 మంది తృణమూల్ ఎంపీలు తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలంటూ లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు.